సత్యదేవ్ గారిని కూడా కొన్ని కొన్ని మాటలు ఆడారు. కొంచెం తక్కువగా చేసి మాట్లాడారు అనేది కూడా వినడం జరిగింది. ఆ! అంటే మాకు నేమ్స్ రివీల్ చేయొద్దు. ఈవెన్ బ్యానర్స్ కూడా రివీల్ చేయొద్దు. అంటే ఏ సందర్భాల్లో, ఏ సిట్యుయేషన్‌లో దాన్ని మీరు ఎలా ఓవర్‌కమ్ చేసుకోగలిగారు? అంటే ఏమన్నారో చెప్పండి. దాన్ని బట్టి నేను చెప్పగలుగుతాను. అంటే చెప్పండి పర్లేదు. ఇట్స్ ఓకే. అలా దానిలో అని కాదు సార్. అంటే లైక్ అంటే హీరోగా కాదు. యాస్ ఏ ఒక యాక్టర్‌గా అంటే చేయొచ్చు. ఆ! హీరోగా మనోడు సెట్ కాడు. అంటే ఇలాంటి వర్డ్స్ ఆహా! కానివ్వచ్చు. ఓకే. ఒకటండి నాకు ఎలా ఉంటుందంటే, నాకెవడైనా ఇది చేయలేదు, నువ్వు చేయలేవు అంటే అది అంటే నేను బాధపడే బ్యాచ్ కాదసల. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాను కదా! నాపై నాకు కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ. అంటే నంబర్ బేసిక్‌గా 1 మనం బాధపడం. కానీ ఈ హర్ట్ అవుతాం. వర్డ్ ఎందుకు అనేది ఒక యాహ్! చిన్న హర్టింగ్ ఉంటది. చాలా హర్ట్ అవుతాం. ఎందుకంటే హర్ట్ అవ్వలేదు నేను చచ్చా నాకసలు అది ఏం అవ్వలేదంటే అది తప్పు. నేను బాధపడిన సందర్భాలుంటాయి. నేను అంటే ఏడ్చిన సందర్భాలుంటాయి. అవన్నీ ఉంటాయి. బట్ నేను అంటున్నాను అవన్నీ గూడా మన గోల్‌ని దెబ్బతీసేవి అని నేను అనుకోను. ఇంకా స్ట్రాంగ్ జేస్తాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా సందర్భాల్లో నాకు వద్దన్నారు. అసలు నువ్వు ఎందుకు ఆహ్, చేయాలి? హ్యాపీగా ఆహ్, నువ్వు విలన్ రోల్స్ చేసుకోవచ్చు కదా! చాలా ఎక్కువ డబ్బు గూడా ఆఫర్ చేశారు. కానీ నేను తీసుకోలేదండి. అంటే ఎక్కడో ఆ ఒక్కసారి కమిట్ అయిపోయి లేకపోతే అది అది కాదు నేను చూస్తుంది. అంటే ఆ డబ్బో లేకపోతే దాని వెనక నేను అంటే హానెస్ట్‌లీ నేనేమి దాని గురించి అంత స్ట్రాంగ్‌గా ఆలోచించట్లేదు. ఓకే. అవ్వట్లేదు అంటున్నారు కదా! అయి చూపిస్తాను. ఓకే. ఒకటి కొట్టి చూపిస్తాను. లేకపోతే ఎస్టాబ్లి ఇంకా టైం ఉందండి. అంటే నాకు అంత తొందరగా రైట్ ఆఫ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎవరిని కూడా అంత తొందరగా రైట్ ఆఫ్ చేయకూడదు. చాలామంది అన్నారు, బాధపడ్డాను అండ్ ఎప్పుడు వదలలేదు. అందుకే అది జీబ్రా రూపంలో వచ్చింది. అంటే యెస్. 'గాడ్ ఫాదర్' తర్వాత చాలామంది అన్నారు, వదిలేసే ఇంకా అయిపోయింది అని చెప్పి. మరి జీబ్రాతో వచ్చాను కదా! జీబ్రాతో వచ్చాను. జీబ్రా హిట్ అయింది. యెస్. అండ్ అంటే మీ పొటెన్షియల్ మీకెంత తెలుసో యాస్ ఎ ఆడియన్స్‌గా మాకు అంతకు మించి తెలుసు. హ్మ్. అంటే అన్ని డిఫరెంట్ ఫిల్మ్స్‌లో చూసాము. మీ యాక్టింగ్ స్కిల్స్ ఏంటి ఇవన్నీ మాకు తెలుసు కాబట్టి సో ఆల్‌వేస్ మేమందరం యాహ్! ఎప్పుడు కూడా ఆ సపోర్టింగ్ అబ్సల్యూట్లీ అండి. అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మన ఫ్లిప్ సైడ్ చూస్తే ఎవరో ఒకళ్ళని ఎక్కడో దగ్గర అందరూ అన్నోళ్ళే ఉన్నారు. అంటే ఇప్పుడు గొప్ప గొప్పోళ్ళందరినీ అసలు నువ్వు ఫస్ట్ వెళ్ళిపో బ్యాగ్ సర్దుకొని అన్నోళ్ళే అందరినీ అంటారు ఆ మాట. ఓకే. నన్ను కూడా అన్నారు కదా! మనం చేసి చూపిద్దాం అన్న స్పేస్‌లోనే ఓకే. చిరంజీవి గారిని అన్నారు. ఆహ్, అమితాబ్ బచ్చన్ గారిని అన్నారు. రజనీకాంత్ ఎగ్జాంపుల్ ఐయామ్ జస్ట్ సేయింగ్. అవే మనకి దే ఆర్ ఆల్ బ్లెస్సింగ్స్ కదా! యెస్ ఓకే. బూస్ట్. బూస్ట్ కదా! అరే అలా అన్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోయి ఉంటే ఈరోజు మనం ఒక మెగాస్టార్‌ని చూసేవాళ్ళం కాదు. ఒక సూపర్ స్టార్‌ని చూసేవాళ్ళం కాదు.